అనుభవం కలిగిన జీవనం. ప్రార్థన ఉండి తీరాలి. మనం ప్రార్థన చేయడానికే మనం ఏర్పాటు, సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, ప్రపంచంలో అన్ని ప్రజల కొరకు మనం ప్రార్థన చేయడానికి ఏర్పాటు. వారి బాగోగులు, కష్టాలు, నాయకులు, అధికారులు, మంత్రులు, గవర్నర్లు, ప్రభుత్వాలు అందరి కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యతను దేవుడు మన భుజం మీద పెట్టాడు. కనుక వీ హ్యావ్ టు ప్రే ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద మోపబడింది. కనుక ఈ ఏర్పాటు అనేది చిన్న విషయం కాదు. జాగ్రత్తగా గమనించండి. ఏర్పాటు చేయబడిన దైవ పదాల సమూహమే సంఘం. నువ్వు ఏర్పాటు చేయబడి ఉంటే నువ్వు ఏర్పాటు నుంచి పక్కకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడి కొందరే. ఆ కొందరిలో దేవుడు నిన్ను ఉంచాడు కనుక ఆ కొందరిలో ఉండి తీరాలి. ఆ కొందరిలో దాటిపోవనుకో ఇంకా నీకేం లేదు. ఇంకా దైవవాక్యానికి విరుద్ధమైన పరిస్థితులే ఇంకా చోటు చేసుకుంటే జీవితం. కనుక అలాంటి పరిస్థితి. కనుక ఏర్పాటు చేయబడిన వారిలో నువ్వు ఉంటే దేవుని వాక్యం బట్టి నువ్వు తప్పకుండా ఏర్పాటులో ప్రార్థన ముఖ్యం. అని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థన దేవుని కొంచెం, అది కూడా 2.5 గంటలు యాక్చువల్గా ఉండాలి. దేవునికి దర్శనం భాగము సమయంలో 2.5 గంటలు రోజుకి. కనీసం 2.5 గంటలు కూడా నువ్వు ఇవ్వలేకపోయినా గంట కొంతసేపైనా దేవుని మినిమం నువ్వు ఇవ్వాలి 2.5 గంటలు. మీకు అర్థమైంది? కనీసం కొంతసేపైనా దేవుని పాద గడిపి ప్రార్థన చేయకపోతే ఆ జీవం నీలో నిలబడదు. ఆత్మీయంగా, శారీరకంగా బతుకున్న ఆత్మీయంగా చనిపోయిన వాటితో సమానమైపోతాం. అలా ఉండకూడదు. ప్రార్థన ఉండి తీరాలి జీవితంలో. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా పర్వాలేదు, ప్రార్థన ఉండి తీరాలి. అందుకే దైవ సేవకులు దేవుని సంఘంలో ప్రార్థన చేయండి, యవనస్తుల్ని, సంఘస్థుల్ని హెచ్చరించినప్పుడు మీలో దైవ వ్యతిరేకమైనటువంటి బాధ రానివ్వద్దు. ప్రార్థన చేయవద్దు, నువ్వు చనిపోతావు ఆత్మీయంగా. అందుకనే దైవ సేవకులు చెప్తారు, నేను ప్రార్థన చేయను అంటే ఓకే, నీ ఇష్టం. చనిపోయిన బతికిన దేవుడు చూసుకుంటాడు తప్ప మోసము. ఆ రక్తప్రదమితుడు. ఇది గమనించాలి. ఏ దైవిక తండ్రి అయినా, దైవ సేవకుడైనా సంఘము చనిపోవడం ఇష్టపడదు. కనుక యవనస్తుల గురించి మీ సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రార్థించాలని అందుకే నేను స్వార్థల్లో కూడా ప్రార్థనలో కూర్చోండి. పనులు చేసేవాళ్ళు 4 ఉన్నారు, కనీసం 5 వాళ్ళు ఏదో చేస్తారు. కనీసం మీరు కనీసం వాళ్ళు తప్పకుండా చేయాలి. కానీ మీరైనా ప్రార్థనలో ఉండాలని యవనస్తులు అందరూ చెప్తుంటే కొంతమందికి మీకు బాధ కలుగుతుంది. నేను కొంచెం మాట్లాడే మాటను బట్టి మీకు కొంచెం బాధ కలగచ్చు. బాధ కలిగిన బాధపడితే చాలు. దైవికంగా మీ గురించి మాకు ఏ విధమైనటువంటి దైవ దృష్టి వ్యతిరేకమైన అభిప్రాయం మాకు ఉండదు. అనవసరంగా తిరిగితే పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబీకులు ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా చనిపోతున్న బాధ కొద్దీ దైవికంగా హెచ్చరికంగా మాట్లాడుతుంటాం. కనుక మొదటిది ప్రార్థనలో దైవికమైన తప్పకుండా ప్రార్థించి తీరాలి. అది ఊపరి. ధూపం వేయటకును, ధూపం అంటే ప్రార్థన. క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. రెండవది దేవుని దగ్గర మీరు ఆయన సన్నిధిలో నిలవాలి. ఎక్కడ ఆయన సన్నిధిలో నిలబడకపోతే దేవుని సన్నిధిలో నిలిచే ధన్యత, పరలోకంలో దేవుని సన్నిధిలో నిలిచే ధన్యత ఉండదు. బైబిల్ గ్రంథంలో యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువకి దేవుడు చెప్తాడు, దైవికంగా మాట్లాడి దేవుని దూత మాట్లాడుతూ. బైబిల్ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువు. సైన్యములకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల ఇవి నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడబడగదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యం నీకిత్తును. భాగ్యం అండి. దట్ ఈస్ దేవుని వాక్యం, ది వెల్త్ ఆఫ్ గాడ్. అది వెల్త్ అండి. అది గొప్ప భాగ్యం, సిరి సంపద. దేవుని సన్నిధిలో నిలవడం అంటే చిన్న సంగతి. నేను బతిమలాడతాను, లోపలికి రండి, లోపలండి, మందిరంలోకి రండి, బతిమలాడతాను. రండి, దయచేసి రండి, బయట మీ కాన్సన్ట్రేషన్ ఉండదు అని బతిమలాడుతాను. యవ్వనస్తులు, పెద్దవాళ్ళు ఎవరున్నా రండి అంటారు. కానీ కొంతమంది వస్తారు, ఎనీహౌ
ఈసారి నెక్స్ట్ టైం నుంచి అది కూడా దెబ్బలాట. మీ ఇష్టం. ఆశను పడితే ఆశపడతారు, లేదా మీ ఇష్టం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, లేఖనాలు చెప్తున్నాయి, నువ్వు తప్పకుండా ఆయన సన్నిధి నిలవాలి. ఆయన సన్నిధిలో నిల్చుట కూర్చుండట చాలా ధన్యత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలబడకపోతే పరలోకంలో ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. దేవుడు వాక్యాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో లేఖనాల్లోని మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే, 2 ప్రక్కల గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టు నా దేవుడు 2 గుంపులుగా వేరుపరుస్తాడట క్రైస్తవ సమాజాన్ని. వేరుపరిచినప్పుడు దాంట్లో వాక్యమును బట్టి జీవించి, వాక్యాన్ని బట్టి ఉండి, వాక్యం బట్టి ఆయన సన్నిధిలో నిలిచిన వారు క్రైస్తవుడు. నిత్యత్వానికి నా తండ్రి చేత ఆశించబడిన వాళ్ళని చెప్తాడు. లేదా శపించబడిన వాళ్ళరా, అపవాదికి వాడి దూతలకి నియమించినటువంటి నిత్యాగులని పొండని ఎడం చేతి పక్కన వారితో చెప్తాట. అప్పుడు ఎడం పక్క నిలబడిన వారు ఉంటారు చూడండి, వాళ్ళు నిత్యాగ్నిలోనికి పోవాలి. తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. అప్పుడు అయ్యో, ఆ రోజు నేను ఉపదేశకుల మాట వినలేదే, ఆ రోజు మా బిడ్డను దెబ్బలాడుతున్నాడు పౌరుషపడ్డామే, ఆ రోజు మేము ఇలా ఉన్నామే, ఆ రోజు దేవునికి వాక్యం చెప్తుంటే, సేవకుడు చెప్తుంటే మమ్మల్ని ఏదో గసులుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, కోపడుతున్నాడు అనుకున్నాం. కానీ దీనికి ఇంత దైవికమైన విషయం ఉంటుందని మాకు అర్థం కాలేదని అప్పుడు తల పట్టుకొని ఏడ్చే బదులుగా, ఇప్పుడే దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని బట్టి గద్దించిన, కోప్పడిన, దేవుడి సెలవు నుండి ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి అని చెప్పినప్పుడు దాన్ని నువ్వు శరీర సంబంధంగా తీసుకోవడానికి దేవునికి వ్యతిరేకం అవుతుంది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు బ్రతకడమే మాకు కావాలి, మీరు పరలోకం వెళ్ళడమే కావాలి. ప్రైజ్ గాడ్. ఏ సేవకుడైనా, ప్రభు ఆత్మచేత నింపబడిన ఏ సేవకుడైనా కోరుకునేది సంఘం బాగుండాలి, బతికుండాలి, పరలోకం వెళ్ళాలి, ఏ ఒక్కరు తప్పకూడదు, అందరూ నిత్యత్వానికి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అది దైవ చిత్తము. కనుక ఆ రీతిలో అందుకే క్షేమాభివృద్ధి, ఆదరణ, హెచ్చరిక ఇవన్నీ కూడా సంఘంలో ఉంటాయి. క్రైస్తవులు దేవుని వాక్యం అది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనం మొదటిది ప్రార్థన, రెండవది సన్నిధిలో నిలబడాలి, మూడవది బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లేఖనం పరిచర్య చేటుకులు. పరిచర్య అనేక భాగాలు. ప్రార్థన పరిచర్య, దైవ దృష్టిలో స్వార్థ పరిచర్య, నేను పాటలు పాడే పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య, కరపత్రికలు పంచే పరిచర్య, ఇలాగా పరిచర్యలు వివిధ రకాలు. ఆ మందిరంలో ఉన్నప్పుడు ఒకే ఒక పరిచర్య, దేవుని వాక్యం వినడం, స్తుతించడం, ఆరాధన చేయడం, దైవ సంబంధంగా మందిరంలో కొన్ని విషయాల్ని మనం చూడటం. ఇంకా బయట సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త పరిచర్య, పాటల పరిచర్య, సువార్త పత్రికలు పంచిపెట్టడం, సాక్ష్య పరిచర్య, వాక్య పరిచర్య, ఇవన్నీ పరిచర్యలు. రోగుల దగ్గరికి వెళ్ళి పరామర్శించే పరిచర్య, ఇవన్నీ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేసేవాడే పరిచారకుడు. పరిచారకులు దేవుని దృష్టికి యోగ్యమైతే శిష్యులుగా ఉంటారు. శిష్యులుగా దైవ దృష్టి యోగ్యం ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్తే సార్వత్రిక సంఘ భారీ భాగస్తులు అవుతారు. దేవుడు అపోస్తులకు ఇచ్చిన ధన్యత, ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఎందుకంటే భక్తుడు పేతురు అపోస్తులుగా రాస్తాడు, మనకు అనుగ్రహించినట్టే దేవుడు రక్షణ లేని మారు అన్యులు కూడా ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. అడ్డుటకు నేనే పాటి వాడు మారుమనసు పొందితే బాప్తిసం ఇచ్చేస్తానని చెప్పి అంటాడు దైవ గ్రంథం. కనుక బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటంటే, దేవుని వాక్యంలో మీరు పరిచయం చేసేవారుగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి, పరిచయం చేయించుకునేవారు కాదు. పరిచయం, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా పరిచయం చేశారు. ఆయన ప్రార్థించాడు కానీ ఊరుకోలే, లేక ఏర్పాటు చేయబడ్డామని ఊరుకోలే, ఆయన ఏదో నిలబడ్డాడు కానీ ఊరుకోలే, ఆయన పరిచయం చేశాడు. క్రైస్తవ సంఘం దేవుని బిడ్డలు కూడా ఆయన చేత ఏర్పాటు చేయడం, పరిచయం చేయాలి. మీరు అన్ని పరిచయలు నేర్చుకోవాలి. సువార్త పరిచయం నేర్చుకోవాలి, సాక్ష్య పరిచయం నేర్చుకోవాలి, వాక్య పరిచయం నేర్చుకోవాలి, పాటల పరిచయం నేర్చుకోవాలి, అన్ని పరిచయలు నేర్చుకోవాలి, అన్ని పరిచయలు చేయాలి. దేవునికి స్తోత్రం. గొప్ప ధన్యత అంటే ఒకరు సువార్త పాటిస్తారు, మరొకరు ప్రతి సాక్ష్యం పంచుకుంటారు, మరొక విధంగా పాటలు పాడలు కొంతమంది తలంతిస్తాడు, దేవుని మందిర పని చేయడానికి కొంతమందికి కృపిస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఎవరు ఏది
ఇచ్చిన దాంట్లో నమ్మకంగా పని చేసుకుంటూ దానిలో అతిశయించి గర్విస్తే ఉన్న ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మందిరాన్ని తుడిచాను. నేను మందిరం తుడిచానంటే నాకు అది అతిశయం కాకూడదు. నాకు అది ఆశీర్వాదం. అది దేవుని మందిరం, అది దేవుని ఇల్లు. దేవుని ఇల్లు తుడిచాను. నేను ఎవరో ఇల్లు తొడలేదు, దేవుని ఇల్లు తుడిచాను. నాకు అది ఆశీర్వాదం. దాన్ని ఇది నేను చేశాను అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. అందరూ నేర్చుకోండి. నేనైనా మీరైనా ప్రయత్నం. ఎందుకంటే అప్పుడే నీ దేవుని పోతుంది. నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవునికి మహిమకరంగా, దేవునికి అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా చెయ్యి. అప్పుడు దానిలో ఉన్న ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. తప్పకుండా ఇస్తాడు దేవుడు. ప్రయత్నం. ఏలీ సముఖంలో సమూయేలు పెరిగాడు. తల్లి ఏలీకి అప్పగించిన సమూయేలు మాట తప్పకుండా అప్పగించింది. ఏలీ సమూహంలో ఆ సముఖంలో పెరిగిన సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోయినాడు. ఎందుకు? దేవుని మందసం పక్కన పడుకున్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని మందసం పక్కనే పడుకున్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. చిన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలీకి బయలుపరచిన సంగతి కూడా సమూయేలుకి బయలుపరచాడు. దేవుని మందిర పరిచర్య ఎంతో ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. సమూయేలు కుమారులు, ఏలీ కుమారులు దేవుని మందిర పరిచర్య సరిగా చేయలేదు. అందులో ఏలీ కుమారుడు మరీ భయంకరంగా వ్యభిచారం చేశారని లేఖనాలు చెప్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మందిర పరిచర్య చేసే వాళ్ళకి పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఏర్పాటు చేయబడిన జనానికి చాలా ఇంపార్టెంట్. మందిర పరిచయం వీళ్ళకనే వాళ్ళకనే కాదు, మందిర పరిచయం చేసేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి పరిశుద్ధ అవసరం. ఎందుకంటే మనం చేస్తున్న పని దేవుని మందిరం. నేను కూడా పాపం చేసి పులిపిటెక్కలేను, నా వల్ల కాదు. నీకు అర్థంగా? కనుక పరిచయం చేసినప్పుడు మనం ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధిగా ఉండి పరిశుద్ధిగా దేవుని పని చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. అక్కడ పని పరిశుద్ధంగా జరగాలి. అది దేవుని పని, దేవుని మందిర పని, దేవుని ఇంటి పనిది. పరిశుద్ధం జరగాలి. అందరూ నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు కండి. దయచేసి నేను చెప్తున్నాను, ఒకే వ్యక్తి మీద పెట్టదు. ఆ ఒకే వ్యక్తి మీద పెట్టడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. క్రైస్తవుడు మందిర పనిలో అందరూ పాలుభాగస్తులు కండి. అప్పుడు అందరికీ దీవెన ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను షారోన్ ఇంతకుముందు మేము మా సేవకుల ఇంటికి అయితే మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె చేయవలసిన పని ఆమె చేస్తుంది, నేను చేయవలసిన పని నేను చేసుకోండి. క్రైస్తరావు ఆ దీవెన ఉత్తినే పోనది. క్రైస్తరావు నేను మా పాస్టర్ గారి ఇంట్లో కూడా వెళ్ళి ఆ వాళ్ళ తాలూకా టాయిలెట్స్ అని కడిగి ఇవన్నీ చేసేవాడు. నాకు అది ఆశీర్వాదం. మా తండ్రి మమ్మల్ని ఆ వాక్యంతో పెట్టి పోషిస్తున్నాడు. మాకు అది ఆశీర్వాదం. దీంట్లో నేను చేసేనా చేయించి గొప్పడి గర్వించేది మనస్తత్వం నాకు రాకూడదు. దేవుని మహాకృప అలా దీవించాడు కనుక ఈ రోజు ఇంత స్థాయిలో, ఎంత ఉన్నతంగా, సమృద్ధిగా దేవుడు పెట్టి పోషిస్తాడు. ఆయన పనిచేసేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అలా మన మందిరంలో దీవించబడిన వారి సంఖ్య చాలా ఉంది. ప్రతి ఒక్కరు దీవించబడ్డారు. మందిర పని చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు లోటు రానివ్వకుండా దీవించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిచర్య, మందిర పరిచర్య, సువార్త పరిచర్య, తర్వాత సాక్ష్య పరిచర్య, వాక్య పరిచర్య, అన్ని పరిచర్లు నేర్చుకోవాలి. అన్ని పరిచర్లు అలా పరిచర్లు నేర్చుకోవడం వల్ల మీకు రేపు పొద్దున ఉపయోగం. మీరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారు. దీంట్లోని దేవునికి ఇస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత అనుకోండి, అంతే. దేవుని నువ్వు పాడలేవు, సువార్త చేయలేవు, వాక్య పరిచయం చేయలేవు, కనుక మందిర పని చేయొచ్చు. మందిరంలో కష్టపడి చేయొచ్చు. ఇంటి పని చేసుకోవట్లే. కాళ్ళు నొప్పైనా, చేయి నొప్పైనా, బ్రెయిన్ నొప్పైనా, తల నొప్పైనా, ఎన్ని నొప్పులున్నా ఇంట్లో పని చేసుకుంటున్నాం. అలాగే మందిర పని చేస్తే ఆశీర్వాదమే కదా. దాంట్లో కొనుక్కునే విధానం ఉండకూడదు. అందరు నేర్చుకోండి. మందిర పని చాలా గొప్పది. అన్ని పనులు గొప్పవే, దానిలో మందిర పని కూడా చాలా గొప్పది. దేవుని రేయింబగళ్ళు ఆషేరు గోత్రిల అన్న అనే స్త్రీ, ఆమె ఏ పని చేయలేకపోవచ్చు, కానీ రేయింబగళ్ళు దేవుని ఉపవాసం ఉండి అందరి కొరకు ప్రార్థించింది.
ఆమె పరిచర్య మహోన్నతమైన పరిచర్య. ఆ పరిచర్యలో ఎంతో మంది ఆశీర్వపడ్డారు. 84 సంవత్సరాల వృద్ధురాలే అంత దైవ దృష్టి యోగ్య నిబంధనగా పెట్టుకొని ఎలాగైనా ప్రార్థించాలి మందిరంలో అన్న దీక్షతో ప్రార్థించినటువంటి ఆమె ప్రార్థనలు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళుంటాయో ఆలోచించండి. కనుక అందుకే నేను చెప్తాను, మందిరపు తలుపులు మూసిందానికంటే రోజు కనీసం ఒక ఇద్దరైనా వెళ్ళి దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేయండి. అక్కడ పాపం జరగకూడదు కానీ ప్రార్థన జరగాలి. డబ్బులు ఆడుకోవద్దు, లేక వాక్యాన్ని తిరిగి మాట్లాడుకోవద్దు. మందిరంలోనే దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా సంభాషణలు చేయొద్దు. మందిరం ఎంత పరిశుద్ధంగా ఉంటే క్రైస్తవ జీవితం అంత పరిశుద్ధం. అది దేవుని ఇల్లు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో క్రైస్తవ మందిరాన్ని కూడా, దేవుని మందిరాన్ని అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది పరిచర్యలో భాగమే. దీన్ని ఎవరు పక్కన నెట్టడం లేదు. బ్రదర్స్ అందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇది ఆడవాళ్ళే చేయాలని ఎక్కడో బోర్డు ఎక్కడ రాసి పెట్టలే, బైబిల్లో చెప్పలే. బైబిల్ ప్రతి ఒక్కరు కూడా నీకు ఏది అనుకూలమో నువ్వేం చేయగలవో దాన్ని చేయొచ్చు మందిరంలో. అలా పాలిభాగస్తులం అయితే దేవుని ఇంటిలో పాలిభాగస్తులు అవుతామని. దేవుని స్తోత్రం. ఓ మాట మీద నేర్చుకోండి. దేవుని ఇంటి నుండే తీరు ప్రారంభమైతే ఇంకా మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎవరో ఒక ఆయన దైవభక్తుడే అంటున్నాడు, ముందు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మొట్టమొదట యెరూషలేములోనే కనబడతారట. మధ్యాకాశానికి వచ్చినప్పుడు యెరూషలేములోనే ఫస్ట్ కనబడతారట. ఎందుకంటే యెరూషలేము ఆయన కోరిన స్థలం కనుక, స్థానం కనుక. మీకు అర్థమైందా? కనుక బైబిల్ గ్రంథం ఇప్పుడు యెరూషలేం మందిరంలో ఎంతమంది పరిచయం చేస్తుంటారు. దేవుని పరిచయం చేయడం ఎంత దైవిక ఆశీర్వాదం, అదృష్టం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, మీరు 7 పనులు చేస్తే నాకో పని చెప్పండి, నేనో పని దానిలో దేవుని మందిలో పని చేస్తాను. తప్పు కాదు, అది ఆశీర్వాదం. ఈ రోజు 5,000 లోపలికి వెళ్తున్నాయంటే అది నాకు దీవెన నేను అనుకుంటాను. దీన్ని యథార్థంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి. అపవిత్రమైనది ఏది దేవుని వాక్యాలు, దేవుని మందిరంలో, దేవుని రాజ్యంలో ప్రవేశింపకూడదు. నీ ఇంటిలో అపవిత్రమైనది ఏది జరగదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ గాడ్. ప్రధాన యాజకుడు అతని ఎఫోదుకి ఆయన దానిమ్మ పళ్ళు గంటలు కడతారట. దానిమ్మ పళ్ళతో నీళ్లు దోమను కొట్టి కిందని గంటలు కడతారట. ప్రధాన యాజకుడు దేవునికి ధూపం వేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, లోపల స్తుతి చేసినప్పుడు ఆయన గంటలు మోగుతున్నంత సేపు కూడా ప్రధాన యాజకుడు సజీవుడిగా ఉన్నాడని అర్థం. గంటలు ఆగాయంటే ఏదో జరిగిందని అర్థం. అంత జాగ్రత్తగా ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధం కలుగుతాడు. మరి ఎవరు వెళ్ళరు. మిగతా వాళ్ళంతా పరిశుద్ధ స్థలంలోనే ఉంటారు. ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ ప్రార్థించుకుంటారు, అందరూ దేవుణ్ణి స్తోత్రిస్తారు. ప్రధాన యాజకుడు ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్ళి అతి పరిశుద్ధ దేవునితో మాట్లాడుతూ ఆయనకి ధూపదీప నైవేద్యాలు ఏవైతే దైవికంగా చేయాలో ఆ వాక్య ప్రకారం అది చేస్తూ ఉంటాడు. ఆ గంట మోగుతూ ఉంటాయి గంటలు. కనుక ఇవి విషయాలు, ఆత్మీయ సంగతులు అర్థం చేసుకోవడానికి దేవుడు తగిన జ్ఞానం మనకు అనుగ్రహించును కాక. మీకు అర్థమైందా? అంత మందిరం అంటే చిన్న సంగతి కాదు, చిన్న సంగతి కాదు. మీకు అర్థమైందా? జాగ్రత్త. మందిరంలో వ్యభిచారం చేసేవాడు మా ఊర్లో, ఈ ఊరు కాదు, మా ఊర్లో చాలా మందిరాల్లో దైవ దృష్టి వ్యతిరేకంగా వ్యభిచార మాటలు, వ్యభిచార క్రియలు, వ్యభిచార ఆలోచనలు, వ్యభిచార పద్ధతులు, వ్యభిచార పరిస్థితులు కూడా చేస్తుంటారు. అగ్ని చేత కాల్చబడతారు. వెరీ డేంజర్. బైబిల్ గ్రంథాన్ని లేఖంలో ఉన్నటువంటి సంగతి. కనుక మందిరం అనేది చిన్న సంగతి కాదు. మందిరం చాలా పరిశుద్ధమే. దాన్ని పరిశుద్ధంగానే చేయాలి. ప్రతి పరిచర్యలో కూడా బైబిల్ గ్రంథంలో ఉంది, సువార్త పరిచర్చిన పరిశుద్ధంగా చేయి, సాక్ష్యం చెప్పిన పరిశుద్ధంగా చెప్పు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చదివి సువార్త పత్రికలు పంచిపెట్టిన పరిశుద్ధంగా పంచిపెట్టు. సనుగొద్దు, వినగద్దు, విసగద్దు, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండదు.
నువ్వు ఏం చేసినా నీలో పరిశుద్ధత కలిగి చేయి. అది దేవునికి అనుకో. సమస్తము బైబిల్ అంతా ఉంది. ఎన్నటానికి నీ పరిశుద్ధ కదా మందిరంలో కనుక్కోను. కీర్తనకారుడు రాస్తాడు 93 కీర్తన. కనుక ఎవ్రీథింగ్ మనం కలిపి విత్ హోలీనెస్ పరిశుద్ధతోనే చేయాలి. అది దేవునికి అనుకో. దేవుని సాక్ష్యం చెప్పిన, ప్రార్థన చేసిన, వాక్యము ప్రకటించిన, వాక్యం విన్న, దైవికంగా మన జీవితంలో స్వార్థ చేసిన, ఏం చేసినా అది పరిశుద్ధంగా చేయాలి. దానికి పరిశుద్ధత ఏడవాలి. నీ ప్రతి నైవేద్యానికి ఉప్పు యాడ్ చేయమని లేఖనాల్లో రాస్తాడు. అలాగే మన ప్రతి పనికి పరిశుద్ధంగానే చేయాలి. దేవుని వాక్య సంబంధంగా నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉంటారు. లేకపోతే దాని పర్యవసానం అనేక రీతులకు వెళ్ళిపోతుంది. నేనైనా అపవిత్ర కార్యం చేసి నేను మందిరానికి వెళ్ళి నేను ఏదైనా చేశాను అనుకోండి, దాని ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. దేవుని మందిరం మన ఇల్లు కంటే, మన పనిచేసే కార్యాలయాల కంటే, మనకున్న సమస్తం కంటే మహాపరిశుద్ధం. అది గాడ్స్ హౌస్. దేవుడు నివాసం చేస్తే ఇట్లది. మనకన్నా ముందే ఆదివారం నాడు దేవుడు అక్కడ ఉంటాడు. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను అందుకే మీరు ఆదరాబాదరా కాదు, దేవుని మందిరాన్ని ఇన్ టైంకి రండి. ఇన్ టైంలో ఆయన ఎవరు ఎక్కడ ఎవరు చూస్తాడు. దేవుని మందిర ఆవరణను చూసకు నా శరమున ఆత్మ మందిరం, నా శరము కేకలు వేసింది అంటాడు భక్తుడైనటువంటి ఆయన కౌరవ కుమారులు. దేవుని మందిర పరిచర్య అంత గొప్పదండి. అందరం చేద్దాం. నేను, మీరు, నా కుటుంబం, మీ కుటుంబాలు అందరూ దేవుని మందిర పరిచర్యలో పాలుభాగస్తులు అవుదాం. దేవుని అందుకే మీరు ఎప్పుడన్నా గమనిస్తారో లేదో, ఇల్లు కూడా నేను కాను. ఒకళ్ళ మందిరంలో సున్నాలు వేయించాలన్నా, మందిరంలో పెయింట్స్ వేయించాలన్నా, ఇంటి కూడా ఉదయం వెళ్ళినోని మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తాను. కొన్నిసార్లు మధ్యాహ్నం పోయిన కూడా ఇంటికి రాను. కావంటే ఏదో హోటల్ తిందా ఉంటాను. నాకు మందిర పని అంటే నాకు అంత ఇష్టం. రాడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, చిన్న పేదరికంలో ఉన్నప్పుడే దేవుని పాదాల దగ్గర మందిర పని చేశాను. నాకు గుర్తునే పోలేదు అది దిగిన. ఈరోజు 5,000 నాకు, నా కుటుంబానికి లోపలికి వెళ్తున్నాయి. ఆయన ఇచ్చిన కృపను అనుభవిస్తున్నాను. సంగమా, దేవుని మందిర పనికి విసుకోవద్దు, కోప్పడద్దు, గర్వించద్దు, వాక్యాన్ని వ్యతిరేకం ఉండద్దు. అందరూ పాలుభాగస్తులు కండి. దేవుని రాజ్య పని, మందిర పని అంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ పాలుభాగస్తులు. ఈవెన్ మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా తుడిచినా తప్పులేదు, కడిగినా తప్పులేదు. అది పాపం కాదు. నువ్వేదో ప్రెస్టేజ్గా అంచుకోవడం వీల్లేదు. నేను మా ఇంటి దగ్గర ఏ పని ఇచ్చాను, ఎక్కడెవడు చేస్తాడరా అనుకోవడానికి లేదు. చాలా తప్పు. అలా అయితే దేవుని రాజ్యం దూరంగా ఉన్నాను. అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ మనకు. దేవుని స్తోత్రం. మగవాళ్ళందరూ రండి, నేను మందిరం. నాకు స్తోమత బట్టి, నాకున్న శరీర శక్తి బట్టి నేను కూడా మందిరం అడుగుతాను. అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ప్రైజ్ చాలా దీవెన. కనుక సువార్త పరిచర్య, మందిర పరిచర్య, ఈ పరిచర్లు నేర్చుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు చేయాలి. ఏదైనా పరిశుద్ధతోనూ, ప్రార్థనతోనూ, విశ్వాసంతోనూ, మూడిటితో చేయాలి. నమ్మకత్వంతో చేయాలి. మనం చేసిన ఏ పని నమ్మకత్వం చేయాలి. అది దేవుడు ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరో మనం చూస్తారని మీరు ఇప్పుడు అనుకోకండి. పాస్టర్ గారు చూడాలనుకోకండి. ఎవరు అనుకోండి. దేవుడు చూస్తే చాలు, అద్భుతం కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఎవరో మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు మెచ్చుకుంటే చాలన్న పవిత్ర ఉద్దేశంతో దేవుని పని చేయాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అద్భుతాలు చూస్తారు మీరు. మీ కుటుంబాల్లో ఎవరిని దేవుడు సిగ్గునందని, మీ పిల్లలు ఎవరిని దేవుడు సిగ్గునందని. మీ పిల్లలు మంచి స్థానాల్లో ఉంటారు. భార్య భర్తలు గుర్తుపెట్టుకోండి. దేవుని మందిర పని, దేవుని పని చేయండి. దేవుని రాజ్య పని చేయండి. నమ్మకంగా ఉండండి. మీరు సంఘములో నమ్మకంగా ఉండండి. గ్లోరీగా దేవుని పనిలో నమ్మకంగా ఉండండి. అది కోరుకుంటాడు. అలాగా ఎందుకు నా యొద్ద నమ్మకస్తు వారు కొన్ని వెతుకుతున్నానంటాడు, కనిపెడుతూ ఉన్నానంటాడు. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించుటకు మంది పరివారం ఉంచి నన్ను కనిపెడుతున్నట్ట. నమ్మకస్తుల గురించి కనిపెడుతున్నట్ట. దేవుడికి నమ్మకస్తులు కావాలి. నమ్మకంతో. కనుక లేఖనాలు చెప్తున్నాయి, మంది పరిచర్య సంఘము అనగానే
ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజల సమూహమే సంఘం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే బిల్డింగ్ కాదు. చాలా మంది తెలియక మాకు సంఘాన్ని ఇవ్వండి ప్రభు, మాకు సంఘాన్ని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశారు. అందుకే చెప్తున్నాను. తెలియక అమాయకత్వం, ఎందుకంటే తెలియని రీతిలో చేసినప్పుడు కాదు. మాకు చర్చి బిల్డింగ్ ఇవ్వండి అని ప్రార్థించాలి, మందిరం ఇవ్వండి అని ప్రార్థించాలి. అదే మాకు ఆల్రెడీ సంఘాన్ని ఇచ్చాడు. మనం కూడుకుంది మనం సంఘమే. ఆయన ఏర్పాటు చేయమని జనం కూడుకున్నామే, అది సంఘం, దాన్నే సంఘం అంటారు. కనుక సంఘము ఏం చేయాలన్నది. అందుకే 2 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం తీసి దాంట్లో 2 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరు టీలు చేయవారైతే ఎప్పుడైనా తొట్టిల్లారు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. అబండెంట్లీ we entered in the kingdom of God. సమృద్ధిగా బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకో. ఎలా పిలువబడ్డావు? సువార్తికుని గానా, కాపరి గానా, లేక అపోస్తులు గానా, ప్రవక్త గానా, లేక ఉపదేశకుని గానా, లేక ఎలా పిలువబడ్డావు? లేదా దేని కింద పిలువబడ్డావు? విశ్వాసి గానా? దేని కింద నీ పిలుపు, నీ ఏర్పాటు ఏంటి? నిశ్చయం చేసుకో. నువ్వు నిశ్చయం చేసుకుంటే దానికి తగినట్టు ప్రవర్తిస్తావు. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే సేవకుడు చేసింది విశ్వాసం చేయలేడు కొన్నిసార్లు. విశ్వాసం చేస్తున్నట్టు కొన్నిసార్లు సేవకుడు కొన్ని పనులు చేయలేడు. కనుక ఎవరికి నియమించబడింది వాళ్ళకి చేయగలరు. కనుక లేఖనాల్లో ఉన్న సత్యం ఏంటంటే, నీ పిలుపును, ఏర్పాటు నిశ్చయం చేసుకో. అసలు పిలువబడ్డావు, ఏర్పాట్లో ఉన్నావా? పిలువబడినవారు, పిలువబడిన అనేకులు, ఏర్పాటు చేయబడినారు కొందరే. బైబిల్ గ్రంథంలో ఉంది, కొందరే. ఆ కొందరిలో నీవు ఉన్నావా? నీ ఏర్పాటుతో నిశ్చిత లేకుండా ఉండటానికి వీల్లేదు. నేను ఎందుకు ఏర్పాటు, చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుడిని, చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలి అనుకోవడం లేదు. లేదు. నీకు అర్థమైందా? మా ఊర్లో ఒక ఆయన తెలిసిన, మాకు తెలిసినటువంటి, మా ఊర్లో ఒక తెలిసిన ఆయన చనిపోయాడు. ఆయన ప్రారంభంలో వాళ్ళ చర్చికి వెళ్ళేవాడు. అక్కడే రక్షణ పొందుకున్నాడు, అక్కడ చర్చికి వెళ్ళాడు. తర్వాత మధ్యలో ఏదో బోధ విన్నాడు, వేరే దగ్గరికి వెళ్ళాడు. ఆయన చనిపోయినప్పుడు ఈ 2 చర్చికి వెళ్ళడం మనిషాడు. అటు మొదటి చర్చికి వెళ్ళడం మనిషాడు, 2వ చర్చికి వెళ్ళడం మనిషాడు. చనిపోయినప్పుడు వాడు ఆ పాస్టర్ గారిని కోరబెడితే, మేము రావండి, ఇప్పుడే కాదు, ఆయన ఇంచుమించు 15-20 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తి సంఘాన్ని మనిషాడు, కనుక మాకు సంబంధం ఉంది అని చెప్పేశారు. 2వ సంఘానికి వెళ్దామంటే 2వ సంఘం ఏంటో కూడా వెళ్ళి తెలియదు. అప్పుడు వాళ్ళ సంబంధించిన వీళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళి, అయ్యా మేము ఈ సంఘంలోనే పుట్టి పెరిగిన వాళ్ళం, మా తాతలు, మా ముత్తాతలు సైతం కూడా ఇక్కడే ఉన్నారు. అలాంటి వారికి ఈ రోజు అతను ఏదో కారణం చేత రాలేకపోతే మీరు అలా దూరం చేస్తే ఎలాగని రిక్వెస్ట్ చేసుకొని బతిమలాడుకుని చేస్తే, తర్వాత ఆ సమాధిలో చోటిచ్చారు. అంతవరకు చోటు కూడా ఇవ్వలేదు. సమాధిలో చోటు కూడా ఇవ్వలేదు. చూసారా పరిస్థితి ఎలా ఉంటుందని? 2 పడవల మీద కాలేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? బైబిల్ గాను దేవుని వాక్యంలో ఉన్న సత్యం, లేఖనాల్లో ఉన్న సత్యం ఇది. అందుకే నీ పిలుపేంటి, నీ ఏర్పాటు ఏంటి గుర్తుపెట్టుకోండి. కొన్ని వేల సంఘాలు విశాఖపట్నంలో ఉన్నాయి.
దేవుడి సంఘానికి ఎందుకు నేను ఆశ్రయించాడు, ఎక్కడి ఎందుకు పిలిచాడు, ఎక్కడికి వచ్చి ఎందుకు బాప్తి పొంది, ఇక్కడ వచ్చిన దేవుడు ఎందుకు ఆశ్రయం అంటే నీకు ఇక్కడ దేవునికి ఏర్పాటు ఉంది కదా, గుర్తించాలి కదా. అందుకే కోపం వచ్చిన సంఘాన్ని విడిచిపెట్టే, సంఘాన్ని నుంచి వెళ్ళిపోతాం, ఈ సంఘం మరో సంఘం అనడానికి లేదు. ఈ అమ్మ కథ మరో అమ్మనో, ఈ భర్త మరో భార్యనో, ఈ నాన్న కథ మరో నాన్న, ఈ అన్నయ్య కథ మరో అన్నయ్యనో, ఈ సంఘం కథ మరో సంఘం అంటాం. ఎంత చులకన భావం, ఎంత చులకన భావం అది. నీకు సంఘం అంటే ఒకసారి అర్థం లేని జీవితం జీవిస్తున్నావు. సంఘం అంటే ఒక దైవిక స్థితి అండి అది. మన తల్లి కంటే ఎక్కువ సంఘం. నా కుమారుడ నీ తల్లి ఉపదేశం తోసివేకన్నాడు. నీ తల్లి అంటే ఎవరు బైబిల్లో చెప్పండి, వాక్యం నేర్చుకోండి. తల్లి అంటే సంఘం. బైబిల్ వెరీ పవర్ఫుల్ అండి. యేసుక్రీస్తు తండ్రి అయినప్పుడు, దేవుడు తండ్రి అయినప్పుడు సంఘం ఏమవుతుంది కనుక లేఖనాలు చెప్తున్నాయి. మనందరం నేర్చుకుందాం. కోపం వచ్చినల్లా నీకు సేరాకు కోపం వచ్చిన అల్లా ఆ మాట ఉపయోగించద్దు, తప్పది అని నువ్వు అనమానిరా. నాన్న నువ్వు అనమాని అంటావా, ఊపిరి పీల్చమాని అంటావా, అనో అని ఈ సంఘమాని, ఈ సంఘమాని, సంఘం తప్పయ్యా, తప్పమ్మా. ఆ మాట క్రైస్తవ గుర్తుపెట్టుకోండి. సంఘంలో దేవుని వాక్యం చెప్తుందయ్యా. క్రైస్తవ సంఘము దేవునికి మహిమ కల సంఘం. అది దాన్ని చిన్న చూపుగా, తక్కువగా, మొన్న స్త్రీ ఆ మాట అంటుంటే, మీ సంఘంలో అన్ని ఉన్నాయి కానీ, సువార్తలు ఉన్నాయి కానీ ప్రేమ లేదని ఆమె మాట అంటే ఆ మాట గుండెల్లో పొడుచుకుంటున్నాడు. ఏమీ తెలియదు ఆమెకు అసలు. వీళ్ళిద్దరూ వాదించుకున్న వాదంలో ఆమె కనిపెట్టి నేస్తుంది ఈజీగా. ఎంత ప్రయాసపడి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర కన్నీరు గార్చి ప్రార్థించిన సంఘం గురించి తప్పని ఒక మాట. తండ్రి గురించి ఒక మాట అంటే మనం పడం, మన తల్లి గురించి ఒక మాట అంటే మనం ఊరుకు, మన పిల్లల గురించి ఒక మాట అంటే ఊరుకు, నీ భార్యను ఎవరో తప్పుగా మాట్లాడుతూ ఊరుకు. కానీ సంఘం గురించి చెడ్డగా మాట్లాడితే ఈజీగా దాంతో 4 మాటలు కలిపి తప్పుగా మాట్లాడు. ఎంత దైవ దృష్టి వ్యతిరేకం ఆలోచించాలి. దేవుని వాక్యం ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, సంఘం అంటే నీవు తీసి పడినంత నీ చారులో కరేపాకు కాదు, ఏదో ఇంట్లో తుడుచుకొని పారవేసిన చెత్త కాదు సంఘం అంటే. ద చోజన్ పీపుల్, ద గ్రూప్ ఆఫ్ చోజన్ పీపుల్, ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజల సమూహము సంఘం. చిన్న చూపు చూడడానికి ఎప్పుడు మనం చేయకూడదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందుకే వాళ్ళు ప్రజలు ఎంత డబ్బా చూపినా, నాకెంత మీకు ఇస్తానన్నా నేను నాకు ఇచ్చిన సంఘాన్ని నేను విడిచిపెట్టాను ఖచ్చితంగా నేను చెప్పేశాను. దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైనటువంటి సంపద నాకు సంఘం, దాన్ని నేను విడిచిపెట్టాలి. నా వల్ల కాదు. డబ్బే ముఖ్యమైతే ఎప్పుడో డబ్బు గురించి పాకులాడేవాడు. అది దైవ దృష్టి యోగ్యం కాదు. సంఘం కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ సంఘం అంటే దేవుని ఇల్లు, సంఘం అంటే దేవుని ప్రజల సమూహం. చాలా అర్థాలు బైబిల్ అంతా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను 8 రకాల అర్థాలు. కనుక అందరూ నేర్చుకోండి. సంఘాన్ని ప్రార్థన చేయండి. కుంటివారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, మగవారు ఉంటారు, బలహీనలు ఉంటారు, బలమైన వారు ఉంటారు, మంచి డబ్బున్న వారు ఉంటారు, డబ్బు లేని వారు ఉంటారు. సంఘంలో అనేక ప్రజల యొక్క కలయికే సంఘం. అవన్నీ చిన్న చూపు చూడండి. అందరినీ ప్రేమిద్దాం. ప్రైజ్ గాడ్. అందరూ కలిసి ఉందాం, ఐక్యం ఉందాం, ప్రేమ ఉందాం, సమాధానం ఉందాం. ప్రతి ఒక్కరిని కూడా దైవిక ఐక్యత కలిగి దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకుందాం. అందుకే సంఘం అంటే
ఫస్ట్ అర్థం ఏంటంటే ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజల సమూహం. దాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు వాక్యం బట్టి ప్రార్థన చేటుకు, ధూపం వేటుకు, పరిచయం చేటుకు, ఆయన సన్నిలో నిలబట్టకి. అందుకే మీ పిలుపును, మీ ఏర్పాటును అంతేకాదు. ఆఖరిగా మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. సంఘము అన్న పదమే వెరీ పవర్ఫుల్ అండి. ముప్పై 31వ వచనం చూడండి. ఇరవై 24వ అధ్యాయం మత్తయి సువార్త 31. ఎవరు ఉన్నారండి చదివేవాళ్ళు? మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఇప్పుడు ఏర్పాటు గుంపులో లేకపోతే ఎలా పోగు చేయబడతాం? 4 దిక్కుల నుండి 4 దూతలు వారు బోరబూతూ ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే పోగు చేస్తారు. వాళ్ళే సార్వత్రిక సంఘంగా నిలబడతారు. ఏర్పాటు నిశ్చయం చేసుకొని చెప్పాడే. అందుకే పేతురు స్వయంగా రాశాడు, మీ ఏర్పాటు, మీ పిలుపును నిశ్చయం చేసుకోండి. ఎందుకంటే ఈ ఏర్పాటు కడ వరకు నిలబడాలి. నీ ఏర్పాటు మధ్యలో దాన్ని పాతిపెట్టేద్దు, లేదా అక్కడ అమ్మేద్దు, లేదా వేరు చేసుకోవద్దు, దాన్ని తునీకరించొద్దు. నీ ఏర్పాటును కడ వరకు నిలుపుకో. అప్పుడు కడ వరకు నిలుపుకుంటే నువ్వు ఏర్పాటు చేయబడిన గుంపులో నువ్వు ఉన్నావు కనుక నీవు పరలోక గుంపులో ఉండడానికి అవకాశం. 4 దిక్కులోంచి దూతలు బోరలు ఊదినప్పుడు ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే పోగు చేస్తారు. మిగతా వాళ్ళకి ఉండబడతారు. ఎత్తబడక పోవుట బహుఘోరం. ఎత్తబడుట గొప్ప దైవికది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పాదాల దగ్గర ఒక్కసారి అయితే ఏర్పాటు సంఘం అనగానే ఎంత ప్రాధాన్యత ఉంది, ఎంత దైవికిస్తుంది దీనికి అర్థం చేసుకోండి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంఘమునకు సేవకునకు ఉన్నటువంటి బంధం తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు, రక్త సంబంధులు, ప్రపంచం, లోకంతో ఉన్న సంబంధంతో పోల్చడానికి వీల్లేదు. ప్రైజ్ గాడ్. పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నేను మీకు తండ్రిని. ఉపదేశకులు 10,000 మంది ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరు నీకు వాక్య సంబంధంగా పౌలుతో సరిపోల్చడానికి లేదు. తండ్రితో సమానం కాదు. లేఖనం నా స్వంత నీతో చెప్పలేదు. మీరు కొరింథీ గ్రంథం చదివితే అట్లా కడ వరకు, పరలోకం వెళ్ళే వరకు నిలుపుకునే జాగ్రత్త మనకుంటాయి. నీ పిలుపును, ఏర్పాటును పక్కన పెట్టుకోవచ్చు. సంఘాన్ని చిన్న చూపు, దూషణగా, తోలనగా, చాలవగా తీసి పక్కన పడేసినంత స్థితి వద్దు. సంఘాన్ని ప్రేమించాలి. కంటికి కనబడిన సంఘాన్ని ప్రేమించకపోతే కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమించామని గ్యారంటీ ఉండదు. కనుక ఓకే, ఇప్పటి వరకు ఏదో మన జీవితాల్లో కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు ఏ విధంగా దొర్లే. ఇప్పటి నుంచి అందరం సంఘాన్ని ప్రేమిద్దాం. అంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. అది అర్థం. సంఘం అంటే ప్రజలు కదా, మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. మిస్టేక్స్ ఎందుకంటే మానవులు, మనం రక్తమాంసాలు 5 వేళ్ళు అలా ఉండు. అంత మాత్రాన సంఘాన్ని దోషంగా, తప్పుగా మాట్లాడదు. కనుక ప్రార్థన చేసుకుని, ప్రభా అందరూ సంఘాన్ని ప్రేమిద్దాం, అందరూ ఒకరినొకరు ప్రేమించుకుందాం, అందరూ ఒకరి పట్ల భారం, బాధ్యత, ప్రేమ కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. అలాగున కొత్త జీవితాన్ని మరలా మన జీవితంలో దేవుని మహిమకరంగా సంఘం పట్ల బాధ్యత, భారాలు కలిగి ఉందాం. క్రీస్తు రాకడ వరకు అలాంటి దైవిక బాధ్యత, భారం మనం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సంఘం అంటే దేవుని ప్రజల సమూహము, ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజల సమూహం సంఘం.
కనుక మన ఏర్పాటు, మన పిలుపు నిశ్చయం చేసుకోవాలి. మన ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే, కడ వరకు ఆ ఏర్పాటును కాపాడుకుని వారు మాత్రమే దేవుని దగ్గర ఎత్తబడతారు. కనుక ఏర్పాటు చేయబడినట్టు గుంపులోంచి నువ్వు బయటికి వెళ్ళడం అన్నది దైవ చిత్తం కాదు. నీకు నీవుగా వెళితే బైబిల్గా ఉన్నది, దేనికి దానిగా వేరపడిన రాజ్యం అది ఎప్పుడు వర్ధిల్లదు. తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యం వర్ధిల్లదు. ఇది వాక్యం, ఇది నా సొంత కవిత్వం కాదు. తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యం వర్ధిల్లనే. ప్రైజ్ గాడ్. మిస్టేక్ అనేది ఎవరిలోనూ పలానా ఒక్కలో ఉంటుంది చెప్పలేం, ఎవరిలోనూ ఉండొచ్చు. we have to adjust, we have to forgive. క్షమించుకుందాం, అడ్జస్ట్ అవుదాం, క్షమించుకుందాం, దైవిక ఏకమదం, సంఘాన్ని ముందుకు దేవుని రాజ్య సంబంధంగా ముందుకు నడిపించుకునే ప్రయత్నం ఉందాం. ప్రైజ్ గాడ్. అందరూ జాగ్రత్తగా గమనించండి. మోషే ఎంతమంది పట్ల బాధ్యత వచ్చాడు, అలాంటి మోషే పైనే అలాంటి మోషే పట్లే చాలా దైవ దృష్టి. మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళడం మాకు తెలియదు. మోషే అన్నవాడు కాదు, మోషే అన్నవాడు దైవజనుడు. వాడు మాట్లాడాడు ఇశ్రాయేల్. దట్ ఇస్ నాట్. అప్పుడు మోషేకి ఎంత బాధపడ్డాడు. అహరోను ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. మోషే కోప్పడితే అహరోను కూడా తట్టుకున్నాడు. నా ఏలినవాడా, నీ కోపము నా మీద మండ నీకు అన్నాడు. దేవుడు మహాకనికరముల వాడు కనుక ప్రధాన యాజకుడైన మోషేని, అహరోన్ని క్షమించాడు. మోషేని బట్టి లేదా అహరోను కూడా దేవుడు క్షమించాడు. తెలుసండి, దైవ దృష్టి వ్యతిరేకంగా వాడు చేయమన్నది చేశాడు. వాడు ఇశ్రాయేలు ఏది చేయమంటే చేశాడు. ఆ బంగారాన్ని అగ్గిలో పొగర్లో వేసి చేశాడు. అది తోడైపోయింది. నీకు ఒకసారి చెప్పాను, ఆ ఆహారం చేసిన మిస్టేక్ ఏంటి. ఎవ్వరైనా దేవుడు. ప్రైజ్ గాడ్. బైబిల్ చాలా గొప్పది కనుక నేను మీరు కూడా నేర్చుకోండి. సంఘము అనగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజల సంఘం. ఆ సంఘానికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, మనం ఎందుకు దాని అంటే మన బాధ్యత ఏంటంటే, ఆ ఏర్పాటు చేయబడిన ప్రజలు ఏం చేయాలి, మన కర్తవ్యం. దాన్ని 2వ దినవృత్తాంత గ్రంథంలో మన 29:11 చూస్తాం. 2వ పేతురు 1వ అధ్యాయంలో మనం చూసాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనంలో చూసాం. సంఘం దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దేవుని చిత్తం జరిగించాలి. దేవుని పిలుపు వచ్చినప్పుడు అక్కడ దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఏర్పాట్లోని తప్పకుండా 4 దూతలు 4 బోరలు పట్టుకొని ఊదినప్పుడు ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే పోగు చేయబడతారు. ఆ గుంపులోనే చివరి వరకు ఉండే ప్రయత్నం అందరూ చేసుకుందాం. చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న కోరికలు, పంతాలు, పట్టింపులు, పౌరుషాలు అన్ని పక్కన పెట్టండి. ప్రైజ్ గాడ్. మీకు అర్థం చేసిన మా పాస్టర్ గారు నాకెందుకు మీసం తీసి నువ్వు కోపం వచ్చినప్పుడు ఇలాగా తల వెంట్రుకలు, ఈ కళ్ళు వెంట్రుక మీద చేయవే కదా, నీ చేతిని ఎప్పుడు మేసం మీద రోషంగా చేయేస్తావు. అలా క్రైస్తవుడు శారీరక రోషం చేయదు. మట్టి పాలవడం తప్ప మహిమ రాజ్యానికి వెళ్ళాం. క్రైస్తవుడికి ఆత్మీయ రోషం ఏలియవలు ఉండాలి. అందుకని ఈ వాక్యం ఇవన్నీ చెప్పినప్పుడే నేను మేసాలు తీశాను. లేకపోతే నా పాత ఫోటో చూస్తే మీకు అర్థం అవుతుంది. నిజమే కదా, శారీరక రోషంలో. అందుకని దీనిలో ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసుకుని కావాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించుగా. కళ్ళు మూసుకోండి, దయచేసి ప్రార్థన చేయండి. వేదిపించమని వారు ప్రార్థించారు.